హలో హై హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రెడిషన్. సో ఈరోజు మార్కెట్స్ అయితే మనకి మంచి నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. 24,379 దగ్గర క్లోజ్ అయింది 81 పాయింట్స్తో నిఫ్టీ. అండ్ 648 ఆల్మోస్ట్ 1.18% అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాలో అయితే అయ్యింది. అండ్ 195 పాయింట్స్తో ఫిన్ నిఫ్టీ అండ్ 155 పాయింట్స్. సో సెన్సెక్స్ నిఫ్టీ సేమ్ ఒకే బోట్లో ఉంటాయి కాబట్టి సేమ్ అట్లనే వచ్చింది. అండ్ మిడ్ నిఫ్టీ 256. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే 3.6% పెరిగి 19 వరకు కూడా విక్స్ అయితే వెళ్ళింది. విక్స్ వెళ్ళడానికి కూడా రీజన్ ఆల్రెడీ తెలిసిందే. ఏదైతే ఇండియా పాకిస్తాన్ వార్ టెన్షన్స్ అనేసి కొంచెం సోషల్ మీడియాలో టీవీలో కొంచెం బాగా బజ్ అవుతూ ఉంది. వాళ్ళు అది చేస్తారన్నారు, ఇది చేస్తారన్నారు, చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి మార్కెట్స్ వచ్చేసి న్యూస్ కోరుకుంటుంది ఖచ్చితంగా. అంటే మార్కెట్స్ అంటే లైక్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళైతే న్యూస్ కోరుకుంటారు. బట్ మార్కెట్ అయితే ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు మనకి ప్రీవియస్గా కూడా మనం చెప్పుకుంటా ఉన్నాము 24,500 వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్, అలాగే ఒక కీ సైకలాజికల్ లెవెల్ అనేసి. సో ఎప్పుడైతే నిఫ్టీ 24,500కి వెళ్ళిందో ఇంకా అక్కడ నుంచి కంప్లీట్గా డౌన్ అవుతానే ఉంది. సో ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఒక రెడ్ కలర్ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. సో ఇది కొంచెం అటు ఇటుగా ఉంది కదా, ఇక్కడ విక్ కూడా వచ్చింది అంటే కనుక ఐల్ టెల్ యూ ఏ సింపుల్ టెక్నిక్. సో ఎప్పుడైతే మనకి డౌట్ ఉన్నప్పుడు లైన్ చార్ట్కి వెళ్ళిపోండి. ఓకే, సో లైన్ చార్ట్లో క్లోజింగ్ ఒకటే వస్తుంది కాబట్టి క్లోజింగ్ మాత్రమే నేను జాయింట్ అయితే చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఓన్లీ ఓపెన్ హై రేంజ్ కాకుండా ఓన్లీ క్లోజింగ్ బేసిస్ మీద వస్తుంది కాబట్టి ప్రాపర్గా ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. సో వన్స్ ఇది మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఉన్నటువంటి ఏదైతే మనకి సపోర్ట్ ఏదైతే ఉందో మనకి 24,200 లెవెల్స్లో అయితే మనకి సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే మనకి ఇవాళ వచ్చేసి క్లోజింగ్ 379 అండ్ 200 వరకు అంటే కనుక ఇంకొక 180 పాయింట్స్ వరకు ఉంది. సో ఇది కూడా సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఎక్కువ అయ్యింది అనుకుంటే కనుక మనకి మేజర్ లెవెల్ వచ్చేసి 24,000 వరకు అయితే ఉంటుంది. సో అంటిల్ అన్లెస్ 24,500 అంటే ఈరోజు హై మిగతా 3 days నుంచి కూడా దాన్ని అయితే బ్రేక్ అయితే చేయలేకపోతుంది అప్ సైడ్ అయితే. సో 24,500 బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం కాల్స్ని ఎక్కువ ట్రేడ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించకపోవడమే చాలా బెటర్. అండ్ పొజిషనల్గా కూడా 24,500 బ్రేక్ అయ్యేంత వరకు కూడా కాల్స్ కూడా అంటే స్వింగ్ స్ట్రాటజీ కావచ్చు ఆర్ ఎక్కువ రోజులు హోల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అవాయిడ్ చేయడం అయితే బెటరు. 24,500 ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకి నిఫ్టీ ఎక్స్పైరీకి అయితే ఇంకా 2 days అయితే మనకి ఇంకా టైం అయితే ఉంది. అండ్ దీంట్లోకి వచ్చేసరికి మనకి ఎప్పుడైతే ప్రీవియస్గా మనం ఒక డ్రా చేసుకున్నామో ఒక సప్లై అండ్ డిమాండ్ జోను, ప్రైస్ ఎప్పుడైతే కిందకు వస్తుందో ఇది మనకి సప్లై జోన్గా మారుతుంది. అలాగే ప్రైస్ ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుందో ఇది ఒక డిమాండ్ జోన్గా మారుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఎడ్జ్లో అయితే ఉంది. ప్రీవియస్గా కూడా ఉన్నటువంటి ఏదైతే లో ఏదైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్లీగా అక్కడే ఉంది. సో వన్స్ రేపు గనక 54,000 అంటే జస్ట్ పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, జస్ట్ 54,270లో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఒక 250 పాయింట్స్ అంటే 54,000 కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం బిగ్ టైంలో ఇంకా డౌన్ఫాల్ అయితే చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎక్కడి వరకు ఉంటాయి అనే దానికి మనకి లెవెల్స్ అయితే హెల్ప్ చేస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి 53,600 వరకు కూడా మనకి ఈ టార్గెట్గా అయితే ఉంది. అండ్ అంటే ఇవి వచ్చేసి పొజిషనల్గా ఇంట్రాడే లెవెల్స్ కాదు. సో దట్ ఏంటంటే మనకి ఒక వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ మనకి రివర్సల్ అవుతుందా లేకపోతే కంటిన్యూషన్ ఉందా ర్యాలీ అనేది ఫాల్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం ఈ లెవెల్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట. సో ఇవాళ కూడా సాలిడ్ రెడ్ క్యాండిల్ అయితే పడింది. సో దీని కంటిన్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ దీనిలాగే అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిల్ లాగే రేపు కూడా గ్యాప్ అప్ అయితే కనుక 54,400 పైన ఉంటే కనుక డెఫినెట్గా మనకి ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. తెలిసిందే కదా, ఇన్సైడ్ క్యాండిల్ వస్తే కనుక ఎటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ మనకి రావు. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ లైక్ టుడే అండ్
ఎస్టర్డే ఆల్సో. సో నిన్న ఇవాళ కూడా నిఫ్టీ అయితే చాలా వర్స్ట్గా పర్ఫామ్ అయితే చేసింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో ఒకసారి రేపటికి బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీ చూసుకుంటే కనుక 24,413 అలాగే 24,299 వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇక్కడ మనకి చూడొచ్చు ఈ లెవెల్స్ అనేవి ఎలా వర్క్ చేసినాయి ప్రీవియస్గా అనేసి, అండ్ ఈ లెవెల్స్ కూడా ఏదైతే అప్ సైడ్ ఉన్నటువంటి లెవెల్స్ కూడా ఎట్లా వర్క్ చేసినాయి అనేది మనం చూడొచ్చు. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ జోన్స్ అండ్ స్కాల్పింగ్ జోన్స్ అనమాట ఇవి కంప్లీట్గా. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే 299, ఓకే, సో అంటే 24,300 లెవెల్స్ బ్రేక్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకు ఒక బౌన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెషర్ చాలా హార్డ్గా ఉంది. రేపు మార్నింగ్ అనుకుంటే కనుక మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, షార్ట్ అనేది. సో టార్గెట్ 1 వచ్చేసి 24,195 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,088 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,982గా అయితే మనకు ఉంది. అండ్ అప్ సైడ్ వచ్చేసి 24,413 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,500 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,596 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,696గా అయితే మనకి ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో మనకి ఈ బయింగ్ లెవెల్ అనేది కూడా ట్రిగర్ అయితే అవుతూ ఉంది. సో డోంట్ వరీ, ఎట్లా చూసుకున్నా సరే ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకున్నా లేకపోతే ప్యాటర్న్స్ పరంగా చూసుకున్నా ఆర్ ఏదైనా మూవింగ్ యావరేజ్ సూపర్ ట్రెండ్స్ పరంగా చూసుకున్నా సరే మీకు ఈ లెవెల్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. డెఫినెట్గా మీరు ఏ ఇండికేటర్తో వెళ్ళినా సరే దీన్ని ఒక సెకండ్ కన్ఫర్మేషన్గా తీసుకుంటే కనుక మీకు బాగా యూజ్ అయితే అవుతాయి. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వీక్ కనిపిస్తూ ఉంది. మెయిన్గా మనకి ఈరోజు వీక్ అవడానికి పిఎస్యు బ్యాంక్స్ ఒకటి కారణం అయితే ఫెడ్ అవుట్కమ్ వచ్చేదానికి మనకి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ చూస్తూ ఉన్నారు. అలాగే ఎర్నింగ్స్ సీజన్ కూడా ఐటీలో కూడా మనం కొంత ప్రెషర్ అయితే చూడడానికి వస్తుంది. చూడొచ్చు నిఫ్టీ ఐటీ ఈరోజు 120 పాయింట్స్ అయితే కరెక్ట్ అయితే అయ్యింది. సో ఇది కూడా ఒక పెద్ద రీజన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎఫెక్ట్ చూపించడానికి. అండ్ 54,383, ఓకే. సో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము ఈ గ్యాప్ ఫిల్ అనేది జరిగింది, మళ్ళీ జరుగుద్దా అనేసి. సో ఎగ్జాక్ట్గా గ్యాప్ ఫిల్ అనేది మళ్ళీ జరిగింది. అండ్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి లెవెల్లోనే ఎగ్జాక్ట్గా సపోర్ట్ కూడా తీసుకుంది, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. సో ఇది బ్రేక్ అయితే కనుక మనం బిగ్ టైం మనం కరెక్షన్ అయితే చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇందాక కూడా డైలీ టైం ఫ్రేమ్లో మీకు గుర్తుందే ఉంటుంది, ఏదైతే మనం సప్లై జోన్ అనుకున్నామో దీనికి ఎడ్జ్లో ఉంది. సో వన్స్ బ్రేక్ అయ్యింది అంటే కనుక ఇదే ఎడ్జ్ అనమాట లోయర్ టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్లో. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి గ్యాప్ డౌన్ అయితే కనుక 54,014 అంటే 54,000 లెవెల్స్ దగ్గర నుంచి మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, బౌన్స్ అవ్వడానికి. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా సరే ఇమీడియట్గా కాకుండా ఒక 5 minutes కోసం వెయిట్ చేయడం బెటర్. సో ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అయింది అనుకుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,819 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 53,407 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 53,116. డౌన్ సైడ్ అయితే టార్గెట్స్ అయితే పెద్దగా ఉన్నాయి రేపటికైతే కనుక. సో డెఫినెట్గా మిస్ అయితే అవ్వద్దు. అండ్ 54,383 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 54,579 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 54,813 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,086. సో మనకి ఇక్కడ కూడా 15 minutes టైం ఫ్రేమ్లో కూడా మంచి ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. సో అది బ్రేక్ అయ్యేంత వరకు కూడా టెక్నికల్గా కాల్ సైడ్ కంటే కూడా షార్ట్ సైడ్ చూసుకోవడం బెటర్ అంటిల్ అన్లెస్ మనకి ఓఏ అండ్ డేటా ప్రైస్ యాక్షన్ కంప్లీట్గా చేంజ్ అయ్యేంత వరకు కూడా. అండ్ సెన్సెక్స్లో చూసుకుంటే కనుక 80,651 80,365 వచ్చేసి నో ట్రేడింగ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే 80,400 లెవెల్స్ కూడా మనకి బ్రేక్ అయితే కనుక మనకి ఇక్కడ ఒక షార్ట్ ట్రేడ్ అనేది ట్రిగర్ అవుతుంది. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 80,049 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 79,801 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 79,573గా అయితే ఉంది. అండ్ అప్ సైడ్ వచ్చేసి 80,651 బ్రేక్ అయితే కనుక 80,834 అలాగే 81,000 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 81,198గా అయితే మనకు ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.